హలో గైస్, సో ఈ వీడియోలో మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ అంటే ఏంటో చూద్దాము. సో టిల్ నౌ వీ హ్యావ్ డెల్ట్ విత్ బ్లాక్ డయాగ్రామ్స్, రైట్? సో బ్లాక్ డయాగ్రామ్స్ కన్నా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్కి ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అంటే ఇఫ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లాక్స్, ఓకే, లాట్ ఆఫ్ సమ్మింగ్ పాయింట్స్ అండ్ లాట్ ఆఫ్ టేక్ ఆఫ్ పాయింట్స్, మనం ఫైనల్గా దాన్ని సింప్లిఫై చేసి లాస్ట్కి తీసుకొచ్చేది ఏంటంటే ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. లైక్ ఇవన్నిటిని రీప్లేస్ చేసి ఒక ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్తో ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో వి విల్ సీ లైక్ వాట్ ఈస్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఫస్ట్. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ని ఎస్డిఎఫ్ అని కూడా అంటారు. సో సిగ్నల్ flow graph is graphical representation of algebraic equations. Graphical representation of algebraic equations. సో ఈ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ ఏంటంటే సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తాయి. సో దీస్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ జనరల్లీ రిప్రజెంట్ సిస్టమ్, represents system. ఫైన్. సో ఇప్పుడు మనం బేసిక్, ఓకే, మీకు ఇది లైక్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ తోటి గ్రాఫ్ ఎస్డిఎఫ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, సారీ ఇట్ ఈస్ ఎస్ఎఫ్జి. సో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వి విల్ సీ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. సో దానికన్నా ముందు we will see what are basic elements of signal flow graph. Okay, so what are basic elements? సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ వన్ వచ్చేసి నోడ్, ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్రాంచ్. ఫైన్. మళ్ళీ ఈ నోడ్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇన్పుట్ నోడ్, అవుట్పుట్ నోడ్, మిక్స్డ్ నోడ్. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్. ఫైన్. ఈ 3 నోడ్స్ ఉంటాయి, బట్ నోడ్ అంటే ఏంటో తెలియాలి మనకు. సో నోడ్ ఈస్ అ పాయింట్ విచ్ రిప్రజెంట్ ఎయిదర్ ఎ వేరియబుల్ ఆర్ సిగ్నల్. ఓకే, సో దిస్ నోడ్ represents a variable or signal. సో ఈ నోడ్ అనేది ఒక సిగ్నల్ కావచ్చు యాజ్ వెల్ ఒక వేరియబుల్, అంటే ఇది ఒక సమ్మింగ్ పాయింట్ కావచ్చు, ఒక టేక్ ఆఫ్ పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇట్ మే బి సమ్మింగ్ పాయింట్, టేక్ ఆఫ్ పాయింట్. ఇన్ బ్లాక్ డయాగ్రామ్లో కంపేర్ చేసి చెప్తున్నా. సో సిగ్నల్ కూడా కావచ్చు. ఓకే, సో ఇందులో 3 నోడ్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఇన్పుట్ నోడ్, అవుట్పుట్ నోడ్, మిక్స్డ్ నోడ్. సో ఇన్పుట్ నోడ్ అంటే ఏంటంటే ఇట్ ఓన్లీ హ్యాస్ అవుట్ గోయింగ్ బ్రాంచెస్, ఓన్లీ అవుట్ గోయింగ్ బ్రాంచెస్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ నేను ఇక్కడ క్లియర్గా ఎగ్జాంపుల్ చేసి చెప్తాను. ఓన్లీ అవుట్ గోయింగ్ బ్రాంచెసే ఉంటాయి. సో ఇక్కడ బ్రాంచెస్ అని వచ్చింది. సో ఇక్కడ ఇంకొక టర్మ్ బ్రాంచ్ అని చెప్పాను, రైట్? సో బ్రాంచ్ అంటే ఏంటంటే it connects 2 or 2 different nodes. Okay, it joins 2 different nodes. Okay, so only outgoing branches ఉంటే దాన్ని ఇన్పుట్ నోడ్ అంటారు. ఓన్లీ ఇన్కమింగ్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి దాన్ని అవుట్పుట్ నోడ్ అంటారు. ఓన్లీ ఇన్కమింగ్ బ్రాంచెస్. ఓకే, సో ఈ 2 కలిపి ఉన్నాయనుకోండి, సో వీ క్యాన్ సే ఇట్ యాజ్ మిక్స్డ్ నోడ్, బోత్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. రైట్. సో ఇవి టర్మినాలజీ. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ తీసుకుని క్లియర్గా చెప్తాను. సో 1 2 3 4. ఓకే, ఒక 4 డిఫరెంట్ నోడ్స్ ఉన్నాయి. సో నోడ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? వీ కెన్ రిప్రజెంట్ y1, y2, y3, y4. సో ఇవి ఏవైనా కావచ్చు. ఇట్ క్యాన్ బి ఐదర్ సిగ్నల్స్ ఆర్ ఎనీ వేరియబుల్స్, లైక్ ఒక టేక్ ఆఫ్ పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీ డోంట్ నో దాట్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, 4 నోడ్స్ ఉన్నాయి.
సో నేను ర్యాండమ్గా ఒక డయాగ్రామ్ వేస్తాను. సో ఈ డైరెక్షన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ బ్రాంచ్ ఏంటంటే బ్రాంచ్ కంటైన్ both gain and direction. Okay, branch contain or represent both direction and gain. అంటే ఇప్పుడు ఈ y1 నుండి సిగ్నల్ ఎటు వెళ్తుంది చెప్తుంది ఈ డైరెక్షన్ తోటి. సో ఇది నోడ్ y1 y2 y3 y4, ఈ మధ్యలో రెండు నోడ్స్ని జాయిన్ చేస్తుంది. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. సో ఇలా రెండు డిఫరెంట్ నోడ్స్ని కనెక్ట్ చేసేది బ్రాంచ్. ఓకే, సో దట్ ఈస్ బ్రాంచ్. సో నోడ్స్ బ్రాంచ్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాను నేను, బ్రాంచ్ రిప్రజెంట్ బోత్ డైరెక్షన్ అండ్ గ్రాఫ్. సో ఇక్కడ అన్ని డైరెక్షన్ ఫార్వర్డ్ ఉన్నాయి. ఓకే, ఈ సిగ్నల్కి ఇటు వెళ్ళేసరికి ఇంత గెయిన్ చేసుకొని వెళ్తుంది. సో y2 అనే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ సిగ్నల్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే ay1 అలా. సో గెయిన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది బ్రాంచ్. సో ఈ బ్రాంచ్లోకి వెళ్ళి ఏ సిగ్నల్ వెళ్ళినా దానికి బి తోటి గెయిన్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ నుండి ఇటు వెళ్తే సి తోటి గెయిన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ఇటుకెళ్ళి ఇటు వచ్చింది అనుకోండి. సో దీని గెయిన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో ఫర్ టైం పర్పస్ ఐఎమ్ రిప్రజెంట్ నెగిటివ్. ఓకే, సో మైనస్ y3d తోటి ఇటు వస్తుంది. సో దిస్ కంటైన్స్ నెగిటివ్ గెయిన్, దిస్ పాత్ కంటైన్స్ నెగిటివ్ గెయిన్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీఆర్ హ్యావింగ్ 4 different nodes. సో నోడ్స్ ఈక్వల్ టు y1 y2 y3 y4. ఫైన్. సో ఇక్కడ y1 అబ్జర్వ్ చేస్తే y1లోకి వెళ్ళి ఈ సింగిల్ పాయింట్లోకి వెళ్ళి వేరే ఏం లేవు, ఒక్కటే బ్రాంచ్ ఉన్నది అవుట్ గోయింగ్, అంటే ఇంకొక నోడ్ కనెక్ట్ అయ్యే బ్రాంచ్ ఒక్కటే ఉంది. అండ్ ఇట్ ఈస్ అవుట్ గోయింగ్, రైట్. సో ఇక్కడ అవుట్ గోయింగ్ బ్రాంచ్ అంటే ఏం చెప్పాను, ఇన్పుట్ నోడ్. సో హియర్ y1 ఈస్ ఇన్పుట్ నోడ్. సిమిలర్గా ఇక్కడ y4 అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 ఇన్కమింగ్ బ్రాంచ్, ఒక్కటే సిగ్నల్ వస్తుంది, అది కూడా ఇన్కమింగ్. సో ఓన్లీ ఇన్కమింగ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు. సో y4 ఈక్వల్ టు అవుట్పుట్ నోడ్. ఇక్కడ y2 అబ్జర్వ్ చేస్తే ఈ y2 దగ్గర ఇటుకెళ్ళి ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్తుంది, మళ్ళీ ఇంకో డైరెక్షన్కి లోపలికి వస్తుంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ 2 ఇన్కమింగ్ 1 అవుట్ గోయింగ్. సో ఈ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే y2 ఈస్ మిక్స్డ్ నోడ్. y2 ఈస్ మిక్స్డ్ నోడ్. సిమిలర్గా y3 అబ్జర్వ్ చేస్తే ఒకటేమో బయటికి వెళ్తుంది, ఇంకోటి బయటికి వెళ్తుంది, అండ్ 1 ఈస్ కమింగ్ ఇన్ సైడ్. ఓకే, 1 సిగ్నల్ ఈస్ గోయింగ్ అవుట్, 1 signal is going out, and 1 signal is coming. So y3 is also a mixed node. So y3 is also a mixed node. ఓకే, సో ఇది బేసిక్ ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టెర్మినాలజీస్ అని చెప్పాను. అండ్ నౌ వీ విల్ కన్స్ట్రక్ట్ ఏ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. సో I will try to do that in the next video. ఇప్పుడే లాంగ్ అయిపోయింది. సో I will place that in description, or I will place the playlist link in the description. You can watch from there. Thank you.